హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద విజన్ కాంపిటేటివ్ వరల్డ్. సో ఈ వీడియోలో ఏజెస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి చూద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ టూ పర్సన్స్ ఈజ్ 4:7. సో టూ పర్సన్స్ ఏజెస్కి రేషియో అనేది ఇచ్చాడు. అందులో రేషియో వచ్చేసి 4:7. అంటే ఫస్ట్ పర్సన్ ఏజ్ అనేది 4 మల్టిపుల్స్లో ఉంటుంది, సెకండ్ పర్సన్ ఏజ్ అనేది 7 మల్టిపుల్స్లో ఉంటుంది. నెక్స్ట్, అండ్ ఏజ్ ఆఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద అదర్ బై 30 years. వీళ్ళిద్దరిలో ఒకళ్ళ ఏజ్ ఇంకొకళ్ళ కంటే కూడా 30 years ఎక్కువ ఉందంట. అంటే వాళ్ళిద్దరి ఏజ్ డిఫరెన్స్ ఎంత అవుతుంది? 30 years. ఓకే, ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్, వాళ్ళిద్దరు ఏజెస్ కలిపితే ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ఇద్దరు ఏజెస్కి డిఫరెన్స్ ఇచ్చాడు. డిఫరెన్స్ ఎంత? 30 years. ఓకే, సో డిఫరెన్స్ 30 years ఇచ్చాడు. ఇక్కడ ఏమిచ్చాడు? వీళ్ళిద్దరి ఏజ్ రేషియో ఇచ్చాడు. సో రేషియో డిఫరెన్స్ ఫస్ట్ చూడండి. రేషియో డిఫరెన్స్ ఎంత ఉంది మీకు? 3 ఉంది. అంటే 3 units డిఫరెన్స్ ఉంది. 3 units డిఫరెన్స్ ఈక్వల్ టు ఇయర్స్లో డిఫరెన్స్ ఎంత అయింది? 30 years అయింది. అంటే 1 unit ఈక్వల్ టు ఎంత అవుతుంది? 30/3. ఓకే, అంటే 1 unit ఈక్వల్ టు ఎంత అయింది? 10 years అవుతుంది. 1 unit ఈక్వల్ టు 10 years. ఇప్పుడు మనకి టోటల్ యూనిట్స్ ఎంత ఉంది? 4:7 అంటే 4 + 7. టోటల్ యూనిట్స్ ఎంత? 11 units. 1 unit ఈక్వల్ టు 10 years. అప్పుడు 11 unitsకి టోటల్ ఎంత అవుతుంది? 11 × 10 అంటే 110 years అవుతుంది. ఓకే, 11 × 10 110 years. వీళ్ళిద్దరు ఏజ్ కలిపితే 110 years. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 2 boys అండ్ దేర్ ఫాదర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ దోస్ 2 boys అండ్ దేర్ మదర్ బై 3 years. ఓకే, సో 2 boys ఉన్నారు. వీళ్ళకి 2 boysకి ఫాదర్తో కలిపితే వీళ్ళ ఏజ్ అనేది 2 boysని మదర్తో కలిపి యావరేజ్ చేస్తే వచ్చిన దానికంటే కూడా 3 years ఎక్కువ ఉంటుందంట. ఓకే, సో యావరేజ్లో 3 years ఎక్కువ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ పార్ట్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద 4 ఈజ్ 19 years. అంటే వీళ్ళు 2 boys ప్లస్ మదర్ అండ్ ఫాదర్ కలిపితే 4 members కదా. 4 members యావరేజ్ ఎంత ఇచ్చాడు? 19 ఇచ్చాడు. అంటే టోటల్ ఎంత అవుతుంది? 4 × 19 76. నెక్స్ట్, ఇఫ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద 2 boys బి 5.5 years. సో 2 boysకి యావరేజ్ ఏజ్ ఎంత ఇచ్చాడు? 5.5 years. 2 × 5.5 ఎంత అవుతుంది? 11 years. అంటే 2 boys ఏజ్ అనేది 11 years అయింది. 4 members ఏజ్ టోటల్ చేస్తే 76 years అయింది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మదర్ అండ్ ఫాదర్ టోటల్ వచ్చేస్తుంది కదా. చూడండి, వీళ్ళ 76లోంచి 11 అంటే 4 మెంబర్స్లోంచి వీళ్ళిద్దరే తీసేస్తే మిగిలిన ఇద్దరితో వచ్చేస్తుంది. ఇది 2 boysకి ఈక్వల్ కాబట్టి, ఇది 4 మెంబర్స్కి ఈక్వల్ కాబట్టి దీంట్లోంచి దీన్ని తీసేద్దాం. టోటల్ ఎంత అయింది? మైనస్ చేసేస్తే 76 - 11 ఎంత అవుతుంది? 65. ఓకే, సో ఫాదర్ అండ్ మదర్ వీళ్ళిద్దరిది ఏజ్ కలిపితే ఎంత వస్తుంది? 65 వస్తుంది. ఓకే, ఇప్పుడు వీడు అడిగిన క్వశ్చన్ ఏంటి? ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ మదర్. ఓకే, ఫాదర్ అండ్ మదర్ అడిగాడు. అయితే ఫాదర్ ఏజ్ మదర్ ఏజ్ ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేయాలి. బట్ ఇక్కడ మనకి టోటల్ ఉంది. ఓకే, సో టోటల్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆన్సర్స్ చెక్ చేసేయండి. ఆన్సర్స్ వీళ్ళిద్దరు ఏజ్ కలిపితే 65 ఏది వస్తుందో అది ఆన్సర్ అయిపోతుంది. అయితే ఇలాంటివి 2 ఆన్సర్స్ సేమ్ వస్తే కనుక అలాంటి టైంలో మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవాలి. సో ఇక్కడ ఆన్సర్ కనుక కరెక్ట్ వస్తే కనుక ఇంకా సింప్లిఫై చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ ఆన్సర్ వేసేసుకోవచ్చు. సో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆన్సర్ ఏ ఎంత ఉంది? 37 +
28 ఇయర్స్. 37 ఇయర్స్, 28 ఇయర్స్. సో 37, 28 కలిపితే ఎంత అవుతుంది? 65 అవుతుంది. అంటే ఏ అనేది ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ బి ఎంత అవుతుంది? 47 అలానే 38 అంటే 85 అవుతుంది. సో బి కంపల్సరీ కాదు. సి ఎంత అయింది? 50 + 41. సో సి కూడా కాదు, 91 అవుతుంది కాబట్టి. 35 + 32 ఇదెంత అయింది? 67 అయింది. సో డి కూడా 67 కాబట్టి డి కూడా కాదు. అంటే ఓన్లీ ఏ మాత్రమే ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడు? 3 years ago ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ 5 members వాజ్ 17 years. ఓకే, 3 years ఎగో ఇచ్చాడు. అంటే 3 years ముందు 5 members ఉన్న ఫ్యామిలీలో యావరేజ్ ఏజ్ ఎంత అయింది? 17 years అయింది. ఓకే, సో 5 × 17 అంటే వాళ్ళ టోటల్ ఏజ్ ఎంత అవుతుంది? 5 × 17 అంటే 85 అయింది. ఓకే, అదే 3 years ముందు ఇచ్చాడు. 3 years ముందు యావరేజ్ ఏజ్ 17 ఇచ్చాడు కాబట్టి టోటల్ ఎంత అయింది? 85 అయింది. ఇప్పుడైతే ఎంత అవుతుంది? 5 members ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఒక్కొక్కరికి 3 years పెరుగుతుంది. అంటే టోటల్ 15 పెరుగుతుంది. అంటే 15 years సమ్ పెరుగుతుంది. కాబట్టి టోటల్ ఎంత అవుతుంది? ప్రజెంట్ వాళ్ళందరి ఏజ్ కలిపితే 100 అవుతుంది. నెక్స్ట్ పార్ట్ ఏమి ఇచ్చాడు? ఏ బేబీ హ్యావింగ్ బీన్ బోర్న్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ సేమ్ టుడే. ఓకే, సో ఒక బేబీ పుట్టిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మొత్తం అంటే 5 members ప్లస్ ఈ బేబీ కూడా కలిపితే టోటల్ 6 members యావరేజ్ ఏజ్ కూడా సేమ్ అంటున్నాడు. ఓకే, సేమ్ టుడే అంటే సేమ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? 6 × 17 సేమ్ అవుతుంది. ఓకే, వీకి టోటల్ ఈ 6 members టోటల్ 6 × 17 అవుతుంది. ఎంత అయింది టోటల్? 102. ఓకే, క్వశ్చన్ ఏమి అడిగాడు? ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బేబీ. ఓకే, ఇక్కడ 6 members 102 వచ్చింది. అలాగే ప్రజెంట్ ఏజ్ 5 members 100 వచ్చింది. దీన్ని మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 102 - 100 2 years. అంటే బేబీ ప్రజెంట్ ఏజ్ ఎంత అయింది? 2 years. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 boys ఈజ్ 16 years. సో 5 boys యావరేజ్ ఏజ్ ఇచ్చాడు. ఎంత? 16 ఇచ్చాడు. అంటే టోటల్ ఎంత అయింది? 80 years. 5 members కలిపితే 80 years. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 4 boys ఈజ్ 16 years 3 months. ఓకే, ఇందులో 4 boysది యావరేజ్ ఇచ్చాడు. అంటే ఈ 5లోని ఒకరిని తీసేస్తే మిగిలిన 4 membersది ఇచ్చాడు. సో ఎంత? 4 members యావరేజ్ ఏజ్ 16 years 3 months. 3 monthsని ఎలా రాయొచ్చు? 3/12 అంటే ఇయర్స్లోకి కన్వర్ట్ చేస్తే 3/12గా రాయొచ్చు. 3/12 అంటే ఎంత అవుతుంది? సో 3/12 ఇది 4 times క్యాన్సిల్ అవుతుంది. ఓకే, అంటే 1/4 అని రాసుకోవచ్చు. 1/4 టోటల్ ఎంత అయింది చూడండి. 4 × 16 64 ప్లస్ 4 × 1/4 1 అవుతుంది. అంటే 65 years అవుతుంది. ఈ 4 boys టోటల్ అనేది 65 years అయింది. క్వశ్చన్ ఏమడిగాడు? ద ఏజ్ ఆఫ్ ద 5th boy. మనకి ఆల్రెడీ 5 boys టోటల్ ఉంది, అలాగే 4 boys టోటల్ ఉంది. ఓకే, 5 boys టోటల్ నుంచి 4 boys టోటల్ తీస్తే యావరేజ్ 5th boy ఏజ్ అనేది వచ్చేస్తుంది. సో 80 - 65 చేస్తే ఎంత వస్తుంది? 15 years. అంటే 5th boy ఏజ్ అనేది 15 years అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 45 persons ఈజ్ డిక్రీజ్డ్ బై 1/9th year when one of them having 60 years is replaced by a newcomer. ఓకే, ఇక్కడ 45 persons ఉన్నారు. 45 personsకి ఒక యావరేజ్ ఏజ్ అనేది ఉంది. ఓకే, అందులోంచి 45లోంచి ఒక 60 years ఏజ్ కలిగిన ఒక ఆయన్ని ఇంకొక ఏజ్ అంటే ఎంతో కొంత ఏజ్ ఉన్న ఇంకొక ఆయనతోటి రీప్లేస్ చేసేస్తే, అంటే 60 ఏజ్ ఉన్న ఆయన్ని తీసేసి ఆయన ప్లేస్లో ఇంకొక ఆయన రీప్లేస్ చేశారు. ఆ రీప్లేస్ చేస్తే అతని ఏజ్తో యావరేజ్ చేస్తే
అసలు యావరేజ్ కంటే 1/9th ఇయర్ అనేది తగ్గిందంట. ఓకే. అలాంటప్పుడు క్వెషన్ ఏమడిగాడు? దెన్ ద ఏజ్ ఆఫ్ ద న్యూ కామర్ ఈజ్. ఓకే. ఆ రీప్లేస్ చేసిన అతను కొత్త పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని ఏజ్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ రీప్లేస్ అన్నాడు. రీప్లేస్ అంటే ఏంటి? ఒకళ్ళని తీసేసినా మళ్ళీ ఇంకొకళ్ళని ఆ ప్లేస్‌లో పెట్టొచ్చు. అటువంటప్పుడు రీప్లేస్ చేసినా, చెయ్యకపోయినా సరే మనకి టోటల్ ఎంతున్నారు? 45 మెంబర్స్ ఉన్నారు. ఓకే. అంటే రీప్లేస్ చేసిన తర్వాత కూడా 45 ఉంటారు కదా! ఓకే. 45 పర్సన్స్ ఇంటూ రేషియో డిఫరెన్స్ ఎంత? 1/9th ఇయర్. 1/9th ఇయర్. సో, ఇయర్‌లో 1/9 పార్ట్. ఓకే. ఇది డిఫరెన్స్ అనేది కదా వచ్చింది. ఈ డిఫరెన్స్ అనేది ఏం చేస్తారంటే మనకి ఎవరైతే ఓల్డ్ పర్సన్ అంటే రీప్లేస్ చేయకముందు ఉన్నారో వాళ్ళ ఏజ్‌లోంచి తీసేయండి. అంటే 60 ఇయర్స్ అనేది ఫస్ట్ పర్సన్ కదా! 60 ఇయర్స్ మైనస్ ఈ రేషియో అంటే 45 ఇంటూ 1/9 ఎంత అవుతుంది? 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి -5. సో, 55 ఇయర్స్ వస్తుంది. అంటే 55 ఇయర్స్ అనేది కొత్త పర్సన్ ఏజ్ అవుతుంది. సో, బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఇక్కడ మీకు ద యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ హూ వర్ మ్యారీడ్ 4 years ago was 25 years at the time of their marriage. ఓకే. సో, హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు మ్యారేజ్ అనేది 4 years ఎగో అయ్యింది. అంటే 4 years ముందు అయింది. అప్పటికి వాళ్ళ యావరేజ్ ఏజ్ ఎంత ఇచ్చాడు? 25 ఇచ్చాడు. సో, ఇద్దరిదే కదా ఈ యావరేజ్ ఏజ్ అనేది. సో, 25 అంటే 2 ఇంటూ 25 ఈక్వల్ టు 50. ఎప్పటికి? 4 years ముందు వాళ్ళు మ్యారేజ్ అయ్యే టైంకి. ఇప్పుడు 4 years అయిపోయింది మ్యారేజ్ అయ్యి. కాబట్టి ఇద్దరికీ కూడా 4 years యాడ్ అవుతుంది. ఇద్దరికి 4 years యాడ్ అవుతుంది కాబట్టి ఒకళ్ళకి 4 years ఒకళ్ళకి 4 years కలిపితే 8 years యాడ్ అవుతుంది. సో, టోటల్‌లో 8 years యాడ్ అయితే మనకి ఎంత వస్తుంది టోటలు? 58 years వస్తుంది. ఓకే. సో, ఈ 58 years అనేది ప్రెజెంట్ వాళ్ళ టోటల్ అన్నమాట. నెక్స్ట్ క్వెషన్ ఏమడిగాడు? ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ కన్సిస్టింగ్ ఆఫ్ ద హస్బెండ్, వైఫ్ అండ్ చైల్డ్ born during the interval is 28 years today. ఓకే. ఇప్పుడు వాళ్ళతో పాటు ఒక బేబీ కూడా యాడ్ అయితే అంటే ఒక చైల్డ్ కూడా యాడ్ అయితే అంటే 3 మెంబర్స్ అయ్యారు. 3 మెంబర్స్ ప్రెజెంట్ ఏజ్ ఎంత అయిందంటున్నారు? యావరేజ్ 20 years. అంటే 3 ఇంటూ 20 3 ఇంటూ 20 టోటల్ ఎంత అయింది? 60. ఓకే. ఏమడుగుతున్నాడు? ద ఏజ్ ఆఫ్ ద చైల్డ్. ఇక్కడ 3 మెంబర్స్కి ప్రజెంట్ టోటల్ ఏజ్ ఉంది 60. అలాగే 2 మెంబర్స్కి ప్రజెంట్ టోటల్ ఏజ్ 58 ఉంది. సో, 60 మైనస్ 58 చేయండి. ఓకే. సో, చైల్డ్ ఏజ్ అనేది వచ్చేస్తుంది ఎంత? 2. సో, 2 years ఈజ్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ వాజ్ 27 years వెన్ దే మ్యారీడ్ 4 years ago. ఓకే. 4 years ago అంటే 4 years ముందు వాళ్ళ యావరేజ్ ఏజ్ ఓకే ఎంత ఉంది? 27. ఇద్దరు కాబట్టి 2 ఇంటూ 27 ఎంత? 54 అయింది. బట్ ఇప్పుడు 4 years ఎగో అంటున్నాడు కాబట్టి ఎంత యాడ్ చేయాలి? ఇద్దరికి 4 years చొప్పున యాడ్ చేసుకుంటే టోటల్ 8 అవుతుంది. ఓకే. 8 యాడ్ చేస్తే ఎంత అయింది? 62 years. ఓకే. అంటే ఇద్దరిది కలిపి ప్రజెంట్ 62 years ఉంది. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద హస్బెండ్, ద వైఫ్ అండ్ న్యూ బార్న్ చైల్డ్ ఈజ్ 21 years నౌ. ప్రజెంట్ చైల్డ్తో కలిపి అంటే 3 మెంబర్స్కి ఎంత యావరేజ్ ఉంది? 21 years ఉంది. అంటే టోటల్ ఎంత అవుతుంది? 63 years అవుతుంది. ఆల్రెడీ హస్బెండ్ అండ్ వైఫ్ది వచ్చేసింది. ఇప్పుడు చైల్డ్తో కలిపి టోటల్ ఏజ్ వచ్చేసింది. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద చైల్డ్ అడిగాడు కాబట్టి 63లోంచి 62 అనేది మైనస్ చేయండి. ఎంత? 1 year. సో, 1 year ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది?
ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 11 క్రికెట్ ప్లేయర్స్. 11 క్రికెట్ ప్లేయర్స్కి యావరేజ్ ఏజ్ ఇచ్చాడు. ఎంత? 20 ఇయర్స్. సో 11 ఇంటూ 20. 11 ఇంటూ 20 ఎంత అవుతుంది? 220. ఓకే. ఇఫ్ ద ఏజ్ ఆఫ్ ద కోచ్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. సో కోచ్ ఏజ్ కూడా కన్సిడర్ చేస్తే ద యావరేజ్ ఏజ్ ఇంక్రీజ్డ్ బై 10%. యావరేజ్ 10% ఇంక్రీజ్ అయిందంట. యాక్చువల్ 11 పర్సన్స్కి కూడా యావరేజ్ ఏజ్ ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. ఓకే. కోచ్ యాడ్ అయితే ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 10%. 20లో 10% ఎంత? 2. 20లో 10% 2 అంటే యాడ్ చేస్తే ఎంత అయింది? 22. ఇది ఎంతమందికి యావరేజ్? 11 క్రికెట్ ప్లేయర్స్ ప్లస్ కోచ్ అంటే 12 మెంబర్స్కి యావరేజ్. ఓకే. సో 12 ఇంటూ 22 ఎంత అయింది? 264. ఓకే. ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడు? ద ఏజ్ ఆఫ్ ద కోచ్. ఏజ్ ఆఫ్ ద కోచ్ అంటే ఏంటి? ఇక్కడ కోచ్ ఇంక్లూడ్ అయి ఉన్నాడు కాబట్టి కోచ్ ఇంక్లూడ్ అవ్వండి అంటే 11 మెంబర్స్ నుంచి తీసేస్తే కోచ్ ఏజ్ వచ్చేస్తుంది. సో 264 మైనస్ 220 తీస్తే ఎంత వస్తుంది? 44 ఇయర్స్ వస్తుంది. సో కోచ్ ఏజ్ ఎంత? 44 ఇయర్స్. ఓకే. బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 years ago, the average age of P, Q and R was 25 years. So 5 years ago, PQR ముగ్గురిది కాబట్టి 3 ఇంటూ 25. టోటల్ ఏజ్ ఎంత? 3 ఇంటూ 25. ఓకే. 25 అనేది యావరేజ్, ముగ్గురు కాబట్టి 3 వేసాను. 3 ఇంటూ 25 చేస్తే టోటల్ ఏజ్ వస్తుంది అంటే 75 ఇయర్స్. 5 years ఎగో కదా. 5 years ఎగో 75 అనేది టోటల్ ఉంది. ఇప్పుడు ఎంత అవుతుంది? ముగ్గురికి 5 years చొప్పున కలపండి. ఎంత? 15. అంటే దీనికి 15 యాడ్ చేస్తే 90 అనేది ప్రజెంట్ వాళ్ళ టోటల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? 7 years ఎగో ద యావరేజ్ ఏజ్ ఆఫ్ క్యూ అండ్ ఆర్. సో క్యూ అండ్ ఆర్ అంటే 2 persons. సో 2 ఇంటూ యావరేజ్ ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. 20 ఎంత అయింది? 40. ఓకే. టోటల్ 40 అయింది. ఇది ఎప్పుడు? 7 years ఎగో. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత అవ్వాలి? ఇద్దరికి 7 యాడ్ చేయాలి. ఇద్దరికి 7 యాడ్ చేస్తే ఎంత? 14 యాడ్ చేయాలంటే 54 అవుతుంది. ఓకే. ఈ 54 అనేది ఇద్దరికి వచ్చింది, క్యూ అండ్ ఆర్కి. పీక్యూఆర్కి 90 టోటల్ వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడు? ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ పీ ఈజ్. ఓకే. సో పీ ఏజ్ అడిగాడు. పీక్యూఆర్లోంచి క్యూఆర్ టోటల్ తీసేస్తే మనకి పీ ఏజ్ వచ్చేస్తుంది. 90 మైనస్ 54. 90 మైనస్ 54 తీస్తే ఎంత వస్తుంది? 36. సో 36 ఈజ్ ద ప్రజెంట్ పీ ఏజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐ యామ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ మై సన్. సో మై సన్ కంటే కూడా నా ఏజ్ అనేది 3 times ఓల్డ్ అంట. అంటే 3 times ఎక్కువ అన్నమాట. ఓకే. ప్రజెంట్ సన్ ఏజ్ అనేది నేను ఎక్స్ అనుకుంటే, ఓకే, మై ఏజ్ ఎంత అవుతుంది? 3x అవుతుంది. నెక్స్ట్ 15 years హెన్స్ అంటే 15 years తర్వాత ఐ విల్ బీ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ మై సన్. ఓకే. మై సన్ కంటే కూడా నా ఏజ్ డబల్ ఉంటుందంట. ఓకే. అంటే ఏం చేయాలి? 3x ప్లస్ 15 దేనికి ఈక్వల్ అవ్వాలి? సన్ ఏజ్కి డబల్ అవ్వాలి. అంటే ఇది 2 times ఆఫ్ సన్ ఏజ్ కాబట్టి 2 ఇంటూ సన్ ఏజ్ ఎంత? ఎక్స్ ప్లస్ 15 years ప్రజెంట్ 15 years తర్వాత కాబట్టి. ఓకే. ఇది ఈక్వేషన్. క్వశ్చన్ ఏమి అడిగాడు? ద సమ్ ఆఫ్ అవర్ ఏజెస్. ఈ రెండు ఏజెస్ కలిపితే అంటే ఎక్స్ ప్లస్ 3x వాల్యూ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఎక్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి ఈ ఈక్వేషన్ నుంచి. సో ఈ ఈక్వేషన్ నుంచి ఏమొచ్చింది? 3x ప్లస్ 15 ఈక్వల్ టు 2x ప్లస్ 30. ఓకే. సో ఇప్పుడు ఈ 2x ఇటు వచ్చింది అనుకోండి. 3x మైనస్ 2x ఎంత అవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 15 ఇటు వెళ్ళిపోయింది అనుకోండి. 13 మైనస్ 15 ఎంత అవుతుంది? 15. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అయింది? 15 అవుతుంది.
ఎక్స్ వాల్యూ 15 కాబట్టి టోటల్ అడిగాడు. టోటల్ అంటే ఎక్స్ ప్లస్ 3x. ఎక్స్ ప్లస్ 3x ఎంత? 4x. ఓకే, 4x అంటే 4 ఇంటూ మనం ఎంత వేయాలి? 4 ఇంటూ 15 వేయాలి. సో 4 ఇంటూ 15 ఎంత అయింది? 60. అంటే టోటల్ ఏజ్ ఎంత అయింది? 60 ఇయర్స్. సో 60 ఇయర్స్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 9 స్టూడెంట్స్ అండ్ దేర్ టీచర్ ఈజ్ 16 ఇయర్స్. అంటే ఎంత? 9 స్టూడెంట్స్ ప్లస్ ఒక టీచర్, టోటల్ 10 మెంబర్స్. 10 మెంబర్స్ యావరేజ్ ఏజ్ ఎంత? 16. ఓకే, సో అంటే టోటల్ ఎంత అవుతుంది? 10 ఇంటూ 16 అంటే 160 అయ్యింది. సో 160. ఓకే, నెక్స్ట్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫస్ట్ 4 స్టూడెంట్స్ ఈజ్ 19 ఇయర్స్. ఫస్ట్ 4 స్టూడెంట్స్కి యావరేజ్ ఇచ్చాడు. ఎంత? 19 ఇయర్స్ ఇచ్చాడు. అంటే టోటల్ ఎంత అవుతుంది? 76 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ 5 స్టూడెంట్స్ ఈజ్ 10 ఇయర్స్. లాస్ట్ 5 స్టూడెంట్స్ అంటే ఫస్ట్ 4 అయిపోయారు ఆల్రెడీ. లాస్ట్ 5 స్టూడెంట్స్ ఎంత ఇచ్చాడు? యావరేజ్ 10 ఇయర్స్ ఇచ్చాడు. అంటే టోటల్ ఎంత? 50 ఇయర్స్. ఓకే, ఇప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇది టీచర్తో కలిపిన టోటల్. ఈ రెండు కలిపితే ఏమొస్తుంది? 9 స్టూడెంట్స్ టోటల్ వస్తుంది. వాడు క్వశ్చన్ అడిగాడు, ద టీచర్ ఏజ్ ఈజ్. టీచర్ ఏజ్ అడిగాడు. అంటే టీచర్ ఏజ్లోంచి టోటల్, టీచర్తో కలిపిన టోటల్ ఏజ్లోంచి ఓన్లీ స్టూడెంట్స్ ఏజ్ తీసేస్తే వచ్చేస్తుంది కదా. 76 ప్లస్ 50 ఎంత అవుతుంది? 126. ఓకే, అంటే 160లోంచి 126 తీసేస్తే ఎంత అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. సో ఎంత అవుతుంది చూడండి? 34. ఓకే, సో 34 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:5. సో ఏ అండ్ బి ఏజ్ అనేది 4:5 రేషియోలో ఉందంట. నెక్స్ట్ అండ్ ఆఫ్టర్ 5 years దే విల్ బీ ఇన్ ద రేషియో ఆఫ్ 5:6. ఓకే, సో ఆఫ్టర్ 5 years రేషియో ఎంత ఉంటుంది? 5:6 ఉంటుందంట. 5:6. ఆఫ్టర్ 5 years 5:6 ఉంది. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అడిగాడు. ఓకే, ఒక్కసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇది ప్రజెంట్ రేషియో, ఇది 5 years తర్వాత రేషియో. డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 1 యూనిట్ డిఫరెన్స్ ఉంది. అంటే కంపల్సరీ 1 యూనిట్ ఈక్వల్ టు ఎంత అయింది? 5 years అయింది. 5 yearsకే కదా ఈ డిఫరెన్స్ వచ్చింది. 5 yearsకి 1 యూనిట్ డిఫరెన్స్ వచ్చిందంటే 1 యూనిట్ ఈక్వల్ టు 5 years అవుతుంది. ఓకే, అలాంటప్పుడు మనకి వీడు అడిగిన క్వశ్చన్ ఏంటి? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ. రేషియోలో ఏ ఏంటి? ఇది A:B కదా. A:B అంటే ప్రజెంట్ ఎంత ఉంది? 4 యూనిట్స్ ఉంది. 1 యూనిట్ ఈక్వల్ టు 5 అయితే 4 యూనిట్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 20 years. ఓకే, అంటే ప్రజెంట్ ఏజ్ అనేది 20 years అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ 2 brothers ఈజ్ 1:2. రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ 2 brothers అంటే 2 personsకి ఇచ్చాడు. ఎంత? 1:2. 1:2. ఓకే, అండ్ 5 years బ్యాక్ అంటే 5 years ముందు వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉందంట? రేషియో 1:3. 1:3. ఓకే, వాట్ విల్ బి ద రేషియో ఆఫ్టర్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 5 years? ఆఫ్టర్ 5 years కనుక్కోవాలి. ఇది ప్రజెంట్, ఇది 5 years బ్యాక్. అంటే మనం ఏం చేయవచ్చు? ప్రజెంట్ ఏజ్ని ఎక్స్ అండ్ 2x అనుకుంటే x మైనస్ 5 years బ్యాక్. ఓకే, బై 2x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు రేషియో ఎంత? 1/3. ఓకే, సో దీని నుంచి మీకు ఏమొస్తుంది? ఈక్వేషన్ చూడండి. 3x మైనస్ 15 అంటే 3 ఇటు వచ్చి మల్టిప్లై చేసేస్తాయి. ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ కదా అవుతుంది. 3 ఇటు వచ్చి మల్టిప్లై చేసేస్తే 3x మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 5. ఓకే,
2x ఇటు వచ్చింది అనుకోండి, 3x - 2x ఎంత అవుతుంది? x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 15 ఇట్లా వెళ్ళింది అనుకోండి, +15 అవుతుంది. అంటే 15 - 5 ఎంత అవుతుంది? 10 అవుతుంది. అంటే x ఈక్వల్ టు ఎంత అయింది? 10 అయింది. దీన్ని బట్టి మనకి ఏం కావాలి? ప్రజెంట్ ఏజ్ x అనుకున్నాం కాబట్టి, ఓకే, x 10 అయింది కాబట్టి నెక్స్ట్ ఏం అడిగాడు క్వశ్చన్లో? ఆఫ్టర్ 5 years రేషియో అడిగాడు. ప్రజెంట్ రేషియో ఎంత? 1:2. ప్రజెంట్ రేషియో 1:2 అంటే ఏమవుతుంది? సో ప్రజెంట్ రేషియో ఇక్కడ రాస్తున్నాను. సో ప్రజెంట్ రేషియో 1:2 అంటే x:2x కాబట్టి 10:20 అవుతుంది. ఇది ఎప్పుడు అడిగాడు? ఆఫ్టర్ 5 years అడిగాడు. ఆఫ్టర్ 5 years కాబట్టి 5 యాడ్ చేయండి, అంటే 15:25. ఓకే, రేషియో ఎంత అవుతుంది? 5 ఇందులో 3 times క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 5 times క్యాన్సిల్ అవుతుంది. అంటే 3:5 ఇస్ ద ఆఫ్టర్ 5 years రేషియో అవుతుంది. 3:5. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్లో ఏమడిగాడు? ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 8 men ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 years when 2 of them whose ages are 21 and 23 replaced by 2 new men. ఓకే, సో 8 persons ఉన్నారు. 8 personsకి టోటల్ యావరేజ్ ఏజ్ ఎంత ఉందో అందులోంచి 2 మెంబర్స్ని రీప్లేస్ చేస్తే 2 years ఇంక్రీజ్ అయిందంటే యావరేజ్లో. ఓకే, అయితే ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద న్యూ పర్సన్స్. సో యావరేజ్ ఏజ్ ఆఫ్ ద న్యూ పర్సన్స్ అడిగాడు. ఇప్పుడు రీప్లేస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఏజెస్ ఉన్నాయో వాళ్ళ ఏజెస్ యావరేజ్ ఏజ్ ఎంత అవుతుందని అడిగాడు. ఒరిజినల్గా 8 men ఉన్నారు. ఓకే, ఇక్కడ రీప్లేస్ చేసిన వాళ్ళు ఏంటి? 21 years ఒకరికి, సో 21 years ఒకరికి ప్లస్ 23 years ఒకరికి ఎంత అయింది? 44 years. ఓకే, రీప్లేస్ చేసిన తర్వాత వాళ్ళ యావరేజ్ ఏజ్లో ఎంత పెరిగింది? 2 years పెరిగింది. ఓకే, ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి ఏం చేస్తారంటే వీళ్ళ టోటల్ ఏజ్కి ఇంక్రీజ్ అయిన ఏజ్ యావరేజ్ ఏదైతే ఇంక్రీజ్ అయిందో దాన్ని యాడ్ చేయండి. సో ప్లస్ ఇక్కడ 8 men. ఓకే, 8 ఇంటూ ఎంత ఇంక్రీజ్ అయింది? 2 years ఇంక్రీజ్ అయింది. 8 into 2. సో టోటల్ ఎంత అవుతుంది చూడండి, 44 + 16. 44 + 16 ఈక్వల్ టు 60. ఓకే, ఇది ఎంతమందిది? ఇద్దరిది. సో ఇద్దరిది కాబట్టి వీళ్ళ యావరేజ్ కావాలంటే ఏం చేయాలి? బై 2 చేయాలి. బై 2 చేస్తే 30 వస్తుంది. అంటే 30 అనేది న్యూ పర్సన్స్ యావరేజ్. ఏం లేదు, టోటల్ రీప్లేస్ అయిన వాళ్ళ ఏజ్ ఇంక్రీజ్ అయితే ప్లస్, డిక్రీజ్ అయితే మైనస్ వేసుకోవాలి. ఓకే, ఇక్కడ టోటల్ పర్సన్స్ ఇంటూ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్డ్ వాల్యూ వేసి చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఆన్సర్ అనేది టోటల్లో వస్తుంది. మనం ఏం చేయాలి? యావరేజ్ అడిగితే కనుక ఎంతమందికి యావరేజ్ అడిగాడో అంతమందికి యావరేజ్ చేసేస్తే దాని ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ద రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ పునీత్ అండ్ అప్పు ఈజ్ 2:3. సో పునీత్ అండ్ అప్పు 2 persons ఉన్నారు. 2 persons రేషియో ఏజెస్ రేషియో ఎంత ఉంది? 2:3 రేషియోలో ఉన్నారు. ఓకే, ఆఫ్టర్ 3 years ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బీ 3:4. ఎప్పుడు 3 years తర్వాత వాళ్ళ రేషియో ఎంత అవుతుందంట? 3:4 అవుతుంది. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ పునీత్ అడిగాడు. ఓకే, అయితే ఇది ప్రజెంట్, ఇది 3 years తర్వాత. ప్రజెంట్కి 3 years తర్వాతకి ఎన్ని యూనిట్స్ డిఫరెన్స్ ఉందో చూడండి. ఇందులోని 1 unit డిఫరెన్స్ ఉంది, ఇందులోని 1 unit డిఫరెన్స్ ఉంది. అంటే 3 yearsకి ఎన్ని యూనిట్స్ చేంజ్ అవుతుంది? 1 unit. కాబట్టి 1 unit ఈక్వల్ టు 3 years. ఓకే, అప్పుడు మనకి టోటల్ వీడు అడిగింది ఎంత? పునీత్ ప్రజెంట్ ఏజ్ అడిగాడు. ప్రజెంట్ వీళ్ళ రేషియో ఎంత ఉంది? 2:3. అందులో పునీత్ ఎంత? 2 units. 2 units కాబట్టి 2 units ఈక్వల్ టు ఎంత అవుతుంది?
6 ఇయర్స్ అవుతుంది. సో 6 ఇయర్స్ అంటే బి ఈజ్ ద ఆన్సర్. సో 6 ఇయర్స్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 11 players of a cricket team is decreased by 2 months. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పాడు, 11 క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారంట, వాళ్ళ యావరేజ్ ఏజ్ అనేది 2 years డిక్రీజ్ అయిందంట. ఎప్పుడు? వెన్ 2 ఆఫ్ దెమ్ ఏజ్డ్ 17 and 20 years. ఇద్దరు 17 years ఉన్న వాళ్ళు 20 years ఉన్న వాళ్ళని ఇద్దరిని రీప్లేస్ చేస్తే, ఓకే, రీప్లేస్డ్ బై 2 న్యూ ప్లేయర్స్, ఇద్దరితోటి రీప్లేస్ చేస్తే డిక్రీజ్ అయిందన్నాడు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, డిక్రీజ్ అయిందన్నాడు. ఎంత డిక్రీజ్ అయింది? 2 months. సో ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద న్యూ పర్సన్స్ యావరేజ్ ఏజ్ అడిగాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళిద్దరు టోటల్ ఎంత? రీప్లేస్ చేసిన వాళ్ళు 17 + 20 అంటే ఎంత అయింది? 37 అయింది. 37 నుంచి ఏం తీసేయాలి? డిక్రీజ్ అన్నాడు కాబట్టి మైనస్ చేస్తున్నాం. ఏం తీసేయాలి? ఎంత డిక్రీజ్ అయింది, యావరేజ్లో ఎంత డిక్రీజ్ అయింది? 2 months. ఓకే, టోటల్ ప్లేయర్స్ 11 ఇంటూ 2 months. 2 months అంటే టోటల్ ఎంత అవుతుంది? 37 years. ఓకే, టోటల్ 37 years వీళ్ళిద్దరిది కలిపి మైనస్ 11 into 2 22 అంటే 22. ఇది మంత్స్లో ఇచ్చాడు కాబట్టి 22 months. ఓకే, 37 years నుంచి 22 months తీసేయాలి. 22 months అంటే ఎంత? 1 year 10 months. ఓకే, సో 37లోంచి 1 year 10 months తీస్తే ఎంత ఉంటుంది? ఇంకా 35 years 10 months తీసేస్తుంది కాబట్టి 2 months ఉంటుంది. ఓకే, 2 months అంటే 35 years 2 months ఉంది. ఈ 35 years 2 months అనేది టోటల్ అవుతుంది. సో ఒకసారి మళ్ళీ రాస్తున్నాను చూడండి. సో 35 years 2 months. సో 35 years అనేది ఈ 2 months టోటల్ కలిపితే ఇద్దరు ఏజ్ టోటల్. ఈ ఇద్దరు రీప్లేస్ చేయబడిన వాళ్ళే. ఈ రీప్లేస్ చేయబడిన వాళ్ళ న్యూ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యావరేజ్ అడిగాడు. సో వాళ్ళ యావరేజ్ ఎంత అవుతుంది? వాళ్ళ టోటల్ ఇది కాబట్టి బై 2 చేస్తే యావరేజ్ వస్తుంది. బై 2 చేసి చూడండి ఎంత అవుతుంది? 2 35లో 17 times పోతుంది, ఇంకా 1 year ఉంటుంది. ఓకే, అంటే 17 years. అలానే 1 yearని 12 monthsగా రాసుకున్నాం అంటే 12 months ప్లస్ ఈ 2 months ఎంత అవుతుంది? 14 months. 14 monthsని బై 2 చేసేస్తే 7 months వస్తుంది. అంటే 17 years 7 months అనేది ఆన్సర్ అవుతుంది. 17 years 7 months. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ హిస్ సన్ 10 years హెన్స్ అంటే 10 years తర్వాత విల్ బి 5:3. ఓకే, రేషియో ఫాదర్ అండ్ సన్ది కలిపి 5:3లో ఉంటుందండి. ఎప్పుడు? 10 years తర్వాత. వైల్ 10 years ago ఇట్ వాజ్ 3:1. 10 years ago ఎంత ఉంది అంటే 10 years ముందు ఎంత ఉంది? 3:1. సో ఇక్కడ ప్రెజెంట్ అనేది ఇవ్వలేదు. 10 years తర్వాత ఇచ్చాడు, 10 years ముందు ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద సన్ టు ద ఫాదర్ టుడే. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ అడిగాడు, ప్రెజెంట్ వాళ్ళ రేషియో అడిగాడు. ఓకే, ఒకసారి క్వశ్చన్లోంచి ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ఇది 10 years ముందు. ఓకే, ఇది 10 years తర్వాత ఫస్ట్ది, ఇది 10 years ముందు. ఓకే, రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? యాక్చువల్గా ఇక్కడ 2 units ఉంది, ఇక్కడ 2 units ఉంది. ఓకే, 2 units ఉంది కాబట్టి 10 years ముందు 10 years తర్వాత అంటే ప్రజెంట్కి 10 years వెనక ఉంది,
10 ఇయర్స్ ముందు ఉంది. టోటల్ ఎంత అవుతుంది? 20 ఇయర్స్ అవుతుంది. ఓకే, 20 ఇయర్స్. ఈ 20 ఇయర్స్ ఇక్కడ 2 ఇయర్స్ డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే 2 యూనిట్స్ డిఫరెన్స్కి. అంటే ఇది 2 యూనిట్స్ అవుతుంది. 2 యూనిట్స్ ఈక్వల్ టు 20 అయింది. 1 యూనిట్ ఎంత అవుతుంది? 1 యూనిట్ ఈక్వల్ టు 10 ఇయర్స్ అవుతుంది. ఓకే, మనకి ప్రజెంట్ ఏజ్ కావాలి. ప్రజెంట్ ఏజ్ అంటే ఇది 10 ఇయర్స్కి ముందు, ఇది 10 ఇయర్స్కి తర్వాత. ఓకే, కాబట్టి ఏం చేస్తాము? 10 ఇయర్స్కి ముందు 10 ఇయర్స్కి తర్వాత అంటే 1 యూనిట్ ఈక్వల్ టు 10 ఇయర్స్ అయినప్పుడు ఇందులోంచి ఏం చేయొచ్చు? ఇందులోంచి ఒక్కొక్క యూనిట్ అనేది 10 ఇయర్స్ ముందున్న దాంట్లో తీసేసినా సరిపోతుంది. 10 ఇయర్స్ తర్వాత అదే 10 ఇయర్స్ ముందున్న దాంట్లోంచి 1 యూనిట్ కలిపినా సరిపోతుంది. 10 ఇయర్స్ తర్వాత ఉన్న దాంట్లోంచి 1 ఇయర్ తీసేసినా సరిపోతుంది. ఓకే, సో అంటే 1 యూనిట్ తీసేయాలా, 1 యూనిట్ కలపాలా, అది మన ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో పైన ఉన్న దాంట్లోంచి సపోజ్ ఇందులోంచి తీసేసామనుకోండి, 10 ఇయర్స్ ఆల్రెడీ ఎక్కువ అంటున్నాం కాబట్టి దాంట్లో తీసా అంటే 5 - 1 యూనిట్ ఎంత అవుతుంది? 4 ఈస్టు ఈ 3లోంచి 1 తీసేస్తే 2 అవుతుంది. 4:2 అంటే ఎంత అవుతుంది? రేషియో 2:1 అవుతుంది. అయితే ఇక్కడ వచ్చిన రేషియో ఏంటి? ఫస్ట్ వాడు ఇచ్చిన రేషియో ఫాదర్కి సన్కి ఇచ్చాడు. ఓకే, ఫాదర్కి సన్ రేషియో వచ్చింది మనకి. కానీ క్వశ్చన్లో ఏమడిగాడు? జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. సన్ నుంచి ఫాదర్ రేషియో అడిగాడు. అంటే దీన్ని రివర్స్ చేయాలన్నమాట. రివర్స్ చేస్తే ఎంత అవుతుంది? 1:2. సో సన్ టు ఫాదర్ రేషియో అనేది 1:2 అవుతుంది. సో ఏ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఇవి ఏజెస్ మీద ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా కొన్ని వీడియోస్లో ఇంకా మళ్ళీ చేద్దాము. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.